స్వదేశీ క్షిపణిని హైలైట్ చేశారు. అట్లాగే P4లో నేను సైతం అంటూ చంద్రబాబు గారు కూడా ఉంటారన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే శ్రీలక్ష్మికి షాక్ అంటూ ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందే. తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. OMC కేసులో ఆమె పిటిషన్ కొట్టివేత. గతంలో ఇదే కోర్టులో ఊరట, ఇప్పుడు ఎదురు దెబ్బ. నాడు శ్రీలక్ష్మికి ఊరట కల్పించడంపై సుప్రీంకోర్టు వెళ్ళిన CBI ఆమె పిటిషన్పై మళ్లీ విచారించాలని హైకోర్టు ఆదేశం. రెండోసారి విచారించి పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం ఆమె పాత్ర దర్యాప్తులో తేలుతుందని వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 4,850 కోట్లు మాల్దీవులకు రుణ సాయం. ఆ దేశ పర్యటనలో ప్రకటించిన నరేంద్ర మోడీ ప్రధానికి ఘన స్వాగతం పలికిన మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు మంత్రులు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పెద్దాపురంపై మళ్ళీ పాత ముద్ర. 3 ఏళ్లుగా జోరందుకున్న వ్యభిచారం, అమాయక యువతులకి ముఠాల గాలం, డబ్బు విలాసాలు ఆశ చూపి నరకం, ప్రేమ పెళ్లి పేరుతోనూ అమ్మాయిని తెచ్చి బలవంతంగా రూపులోకి, ఆశ్రయం పేరుతో బాలిక జీవితం ఛిద్రం, నిర్వాహకులతో కొందరు పోలీసులు లాలూచి హత్యలకు దారితీస్తున్న ముఠా తగాదాలు. పెద్దాపురం ఒకప్పుడు వ్యభిచారానికి కేరాఫ్ అనేలా ఈ ఊరికి ముద్రపడిపోయింది. పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక యువత, పోలీసులు కొన్ని దశాబ్దాలుగా కృషి చేసి ఆ మచ్చను తొలగించారు. అయితే 3 ఏళ్లుగా ఇక్కడ మళ్ళీ వ్యభిచారం జోరందుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జస్టిస్ వర్మ అభిశంసన. లోక్సభలోనే జస్టిస్ యశ్వంత్ వర్మన్ హైకోర్టు జడ్జి పదవి నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన అభిశంసన తీర్మానం లోక్సభలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్మానం కోసం లోక్సభలో బీజేపీ, రాజ్యసభలో కాంగ్రెస్ నోటీస్ ఇచ్చాయి. కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును అనుసరించి అభిశంసన తీర్మానం చేపట్టాలని నిర్ణయం తీసుకుని అధికార పార్టీ ఆగ్రహానికి గురైన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ రాజీనామా చేయాల్సి వచ్చిన సంగతి తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనంతబాబు